మన రాష్ట్ర పునర్నిర్మాణం అనేటువంటి అంశం చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. దానికి అంశాల వారీగా పునర్నిర్మాణంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం సాగుయోగ్యంగా చేసుకోవటం ఒక ప్రధానమైన పని. చాలా ల్యాండ్ ఉంది మనకి. ఆ ల్యాండ్ని సద్వినియోగపరుచుకొని నీటి వనరులు పెంచుకొని సాగుయోగ్యం చేసి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించుకొని వ్యవసాయ రంగంలో అనేక మందికి ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రథమ బాధ్యతని ప్రభుత్వం విస్మరించింది. రెండోది, మానవ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రం మంది. మనం చాలామంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక వాతావరణంలో ప్రభుత్వం ఉపాధి కల్పించే పేరుతోటి ఇతర దేశాల నుంచి పెట్టుబడులను తీసుకొస్తున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తూ దానికి అనుసంధానంగా ఇంకో రాజధాని కట్టాలనేటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అప్పుతో దాన్ని కడతా ఉన్నారు. అంటే వరల్డ్ బ్యాంక్ అప్పుతో కట్టేటువంటి రాజధానికి ప్రజలు ఇచ్చిన భూముల్లో వరల్డ్ బ్యాంక్ డబ్బులతో కడుతున్న రాజధానికి ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి ఒక రాజధానికి ఒక విమానాశ్రయం అవసరమని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తూ ఉంది. గన్నవరం విమానాశ్రయము ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ విమానాశ్రయంగా రూపాంతరం చెందల, ఇంకా చాలా దానికి ఆధునికతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే బేగంపేట విమానాశ్రయం చాలా సంవత్సరాల పాటు మనకి అవకాశాలు కల్పించింది. తర్వాత అది పెద్దదిగా మారి శంషాబాద్కు మారింది. అంటే ఆ ప్రజల అవసరాలు, వాళ్ళకు కావలసినటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సందర్భంలో ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ని నిర్మించుకుంటాం అలవాటు. చాలా ముందు చూపుతో నేను ఈ పనులన్నీ చేస్తున్నాను, డాక్టర్ గారు చెబుతున్నారు ఇందాక విజన్ తోటని చెబుతున్నారు. విజన్ అనేది ఏంటంటే, విజన్ చేయటం అంటే మనం ఒక కాలజ్ఞానంలాగా ఉండాలి. కాలజ్ఞానం చెప్పినట్టు అంటే ఒక మన బ్రహ్మం గారు చెప్పినట్లుగా కాలజ్ఞానం చెప్పాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా చెప్తే కుదరదు. నీకు వచ్చిన ఐడియాస్ అన్నీ కాలజ్ఞానం కావు. ఈ రోజున ఎయిర్పోర్ట్ అవసరం రాబోయే దానికోసం అంటున్నారు. రాబోయే 30 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ప్రాధాన్యతని పెట్టుకోవడం అనేది సరైనది కాదు. ఇందాక మన పెద్దలు కూడా చెప్తున్నారు, నాకు కూడా ఆ ప్రాంతాల గ్రామాల్లో మనుషులు తెలుసు. మొదటిసారి రాజధాని ఏర్పాటు చేసే క్రమంలో ఒక 1000 ఎకరాల్లో సరిపోద్ది అనుకునే దాని సందర్భంలో మేమంతా కలిసి మాట్లాడాం. ఆ సందర్భంలో సిఆర్డీఏ చట్టం కూడా మా ఆందోళన ద్వారా వచ్చింది. చాలామంది తెలియదు. ఇది భూములు తీసేసుకుంటా ఉన్నారు. తీసేసుకుంటే ఇచ్చేస్తాను కొంతమంది ముందుకు వచ్చారు. అప్పుడు మేము ఆందోళన చేసాం. మా మీద పోలీసుల్ని నిఘా పెట్టి మొత్తం దాని అంతా కూడా బ్యాన్ ఏరియా చేశారు. ఎవరైనా లోపలికి రానియలేదు. పోలీస్ పహరా మధ్య ల్యాండ్ పుల్లింగ్ జరిగింది. ల్యాండ్ పుల్లింగ్ అది ల్యాండ్ని యాక్చువల్ చెప్పండి కబ్జా చేశారు. గ్రాబింగ్. ఇట్ ఈస్ ల్యాండ్ గ్రాబింగ్ బై ది గవర్నమెంట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్యాంగ్ కలిసి దాన్ని ల్యాండ్ గ్రాబ్ చేసినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఆ గ్రామంలో ఆ గ్రామాలన్నీ తిరిగి పనిచేసాం. ఆ 6-7 నెలల పాటు మేము ఉన్నాం. సిఆర్డీఏ చట్టం ఒక రైతు అడిగాడు, మరి మాకు ఈ భూములు ఇచ్చేస్తే నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే మరి పరిస్థితి ఎట్లా అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు మాకు ఐడియా వచ్చింది, దీనికి ఒక చట్టం కావాలని మేము ప్రతిపాదన చేసాం. అప్పుడు దాని పేరే సిఆర్డీఏ చట్టం వచ్చింది. ఆ చట్టంలో చాలా ఇన్పుట్స్ ఇచ్చాం. చాలామంది హైదరాబాద్ నుంచి స్కాలర్స్ని, సోషల్ యాక్టివిస్టులని వాళ్ళందరూ తీసుకొచ్చి గ్రామంలో సర్వే చేసి సమాచారాలు తీసుకుని దానిలో పొందుపరిచి చాలా విషయాలు మేము ఇచ్చిన ఇన్పుట్సే. అంటే ఒక చట్టం రావడానికి, ఒక నిర్మాణం జరగడానికి ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమో మా కళ్ళ ముందు మేము చూసాం. సరే, మా అందరం మీద కేసులు పెట్టారు, అంతా బ్యాన్ చేశారు, ఎవరు రానిలేదు, పోలీస్ పహరా పెట్టారు, మొత్తం మీద భూములు తీసుకున్నారు. సరే, దానికి ఒక గ్రాఫిక్స్ తీసుకొచ్చారు. అవన్నీ మన కళ్ళ ముందు చూసాం. ఇంకా అదేదే పూర్తి కాకముందే రాష్ట్రంలో వాళ్ళు అధికారం కోల్పోయారు. వచ్చిన ఆయన అధికారాన్ని స్వాధీనం చేసినంత దాన్ని పాడుపెట్టేశాడు. అదంతా మళ్ళీ ఒక చరిత్ర. అంటే ఏమైంది, ఇద్దరు పాలకులు వాళ్ళ ల్యాండు రిలేటెడ్గా రిసోర్సెస్, అక్కడ వనరులకు సంబంధించిన దానిలో ఒక రాజకీయ అంశాలతో పాటు ఆర్థిక అంశాలు కూడా జోడించుకుని ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టేటువంటి పాలకులు ఉన్నటువంటి కాలం ఇది. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా రాజధానికి భూములు తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోవాలి అంటే 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం చేసి ఒక మహానగర నిర్మాణం చేసి అదేదో పేర్లు చెప్పినట్టుగా పాత చరిత్రలో రాజుల్లాగా ఈ ఊరిని మేము కట్టాం, పల్లవులు కట్టించారు, మహాబలిపురం చిన్నప్పుడు పాటలు వినేవాళ్ళం.
ఈ ఊరు కట్టించింది పల్లవరాజు అని ఆ పేర్లు ఎట్లా అవుతున్నాయో, ఈ అమరావతి నగరాన్ని మహా సృష్టికర్త శిల్పి జక్కన్న, చంద్రబాబు అనే బాహుబలి సినిమా, ఇట్లాంటి టైటిల్స్ కోసం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సరైన పాలన పద్ధతి కాదు, ఇది సరైన విజన్ కాదు. అందుకని ఏంటంటే రాజధానిలో ఏమవసరం, నువ్వు వరల్డ్ బ్యాంక్ డబ్బులతోటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో నువ్వు రాజధాని కడతానని చెప్పి ఈ రోజుకి విచ్చలవిడిగా వేలావేరిగా ఎవరికి పడితే వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది అసలు దానికి రెగ్యులేషన్ లేదు, ఒక రూల్స్ లేవు, ఓ పద్ధతి లేదు. నీకు తెలిసింటే చాలు, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు ల్యాండ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిని ఈ భూములు తీసుకుని ఎవరికి ఇవ్వడానికి, ఇది కూడా ల్యాండ్ గ్రాబింగు. ఈ ల్యాండ్ కూడా గ్రాబ్ చేయటం, దాన్ని వేరే పద్ధతుల్లో వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం, ఇది కిట్ ప్రోకో. ఈ కిట్ ప్రోకో ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి పవర్లోకి వచ్చి మీరు ఆ పవర్ను వాడుకుంటూ మొత్తం వ్యవస్థలన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకుని మీరు రోజు వదలగొడుతున్నటువంటి పద్ధతి ఏదైతే సరైనది కాదు. వ్యవసాయ రంగానికి గతంలో వ్యవసాయ రంగం వేస్టు అని చెప్పిన మనిషి ఆయన, వ్యవసాయం వద్దు అని చెప్పిన ఆయన, దండగని చెప్పిన ఆయన, వ్యవసాయం వద్దు దండగని చెప్పిన ఆయన మైండ్ ఎక్కడ మారలా. అందరూ అప్పుడు చెబుతారు చంద్రబాబు నాయుడు మీ మైండ్ సెట్ మారుస్తారు, ఆయన మైండ్ సెట్ మారలే ఈ రోజుకి. అందువల్ల ఏంటంటే వ్యవసాయ రంగం మంది, వ్యవసాయ ఆధారిత ఎకానమీ మంది ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ అగ్రికల్చర్. ఆ అనుబంధంగా పరిశ్రమలు రావాలి, డీసెంట్రలైజ్ చేయాలి డెవలప్మెంట్ని, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఒక ఊరు నిర్మాణం అయితే ఆ ఊరికి కావాల్సినటువంటి కూరగాయలు ఎక్కడ తేవాలి, ఆ ఊరికి కావాల్సినటువంటి ఆకుకూరలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ ఊరికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ తీసుకురావాలి, అవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. ఒక ఊరు నిర్మాణం జరుగుతుంటే దాని చుట్టూ ఏమేమి వ్యవస్థలు నిర్మాణం చేయాలని చూడాలి. ఇట్లాంటి ఒక అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత నుంచి వైదొలిగి వ్యాపార పద్ధతుల్లో నువ్వు చేసే పద్ధతి ఏదైతే ఉందో సరైనది కాదు. విమానాశ్రయం కంటే కూడా అక్కడ ఆ గ్రామంలో, ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి లేదు. 30-40 కిలోమీటర్లు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులుగా ఉన్నారు. ఆ రాజధాని ఏర్పాటు చేయకముందు 3 పంటలు పండించే రైతులుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజులు వలస కూలీలు అయిపోయారు. కూలీలు కూడా కాదు, వలస కూలీలు అయ్యారు. అక్కడ పనిచేసిన వాళ్ళంతా బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు. కన్స్ట్రక్షన్ సైడ్ ఎవరు మన వాళ్ళు లేరు. లోకల్గా అక్కడ సెక్రటేరియట్లో ఊడ్చేవాళ్ళుగాను, గార్డెనర్ పనిచేసేవాళ్ళు ఉన్నారు తప్ప మిగతా కన్స్ట్రక్షన్లు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూలీలు ఎవరు లేరు. లారీ ట్రిప్పర్లు కొన్ని లోకల్గా ఉన్న చిన్న తప్ప మిగతా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, ప్రత్యేకంగా అమరావతి ప్రాంతం సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఉపాధి లేదు. ఆ రోజు చెప్పాము మేము, మీరు ఈ ప్రాంతంలో రాజధాని వస్తే మీరు ఆ ఇళ్లలో పనిచేసే పని వాళ్ళు అయిపోతారు, వాచ్మెన్లు అవుతారు. బహుశా నేను కూడా అది కూడా అవకాశం రాలేదు ఈ రోజున. అందువల్ల ఏంటంటే విమానాశ్రయ నిర్మాణం అనేది అది అవసరం లేదు. విమానాశ్రయం కంటే కూడా అవసరమైన మానవ వనరులు అభివృద్ధి ఎట్లా చేయాలి, సహజ వనరులు ఎట్లా అభివృద్ధి చేసి ప్రజలకి ఉపాధి అవకాశాలు పెంచాలి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు షట్టర్ వేసేసారు, ఇప్పుడేదో సంక్షోభం రాబోద్దని మళ్ళీ. అంటే పాలకులు అనేవాళ్ళు ప్రజలకి జరగబోయే నష్టాలను అర్థం చేసుకుని పరిపాలనలో ఏమేమి మార్పులు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు మామూలు సాధారణ పౌరుల్లాగా కటిగా అమాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఈ పాలన వ్యవస్థలో మార్పు రాకుండా మనం ఈరోజు సాధ్యం కాదు. అందువల్ల విమానాశ్రయాల కంటే కూడా ప్రాముఖ్యమైన అంశాలు జీవనోపాధి, ఉపాధి కల్పన, భూమి వినియోగం, కొత్త పంటలు, పండిన పంటలకి గిట్టుబాటు ధరలు, తర్వాత ఈ అగ్రికల్చరు, అలైడ్ అగ్రికల్చరు, ఈ చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు. ఈరోజు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఉంది, నాకు తెలిసిన మిత్రుడు ఆయన చైర్మన్కి ఇచ్చారు, అది ఎక్కడా పనిచేయట్లేదు. బ్యాంకుల్లోంచి ఒక్క లోన్ ఎవరికి ఇచ్చేది లేదు. బ్యాంకుల్లో డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. ఏ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ, చిన్న పరిశ్రమలు కానీ, మైక్రో వ్యాపారం చేసే కానీ ఎక్కడా వెళ్ళలేవు. ఈ రోజున రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుని కూడా చాలా అవకాశాలు తగ్గిపోయినాయి. అంటే చిరు వ్యాపారాల దగ్గర నుంచి, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి, మీడియం వ్యాపారాల నుంచి చాలా పరిశ్రమలు దివాళా తీస్తాను ఈ రోజున. ఇక్కడ ఇంతకుముందు కాటన్, జిన్నింగ్ ఇవన్నీ చాలా విపరీతంగా నడిచాయి ఈ ప్రాంతం అంతా కూడా. అనేక ప్రాంతాలు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ రోజున. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోయినాయి. ఆక్వాకల్చర్ ఒక రోజున రాజ్యం వెళ్ళింది, ఒకరోజు కాటన్ రాజ్యం వెళ్ళింది, ఒకరోజు మిర్చి రాజ్యం వెళ్ళింది, ఒకరోజు టొబాకో రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు రకరకాల పేర్లతోటి మొత్తం సముద్ర తీరానంతా కూడా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. సముద్ర తీరం ఏమో కార్పొరేట్స్ ఆక్రమిస్తున్నారు, ఇక్కడేం ప్రభుత్వం ఆక్రమించి మళ్ళీ కార్పొరేట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మొత్తం సహజ వనరుల్ని, ప్రభుత్వ వనరుల్ని, ప్రజల వనరుల్ని మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి ఒక ప్రక్రియ నడుస్తుంది. ఆ ప్రక్రియను వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతాం. ఎయిర్పోర్ట్ ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? కార్పొరేట్ సెక్టర్ని అట్రాక్ట్ చేయడానికి.
మీరు దిగితే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటుంది, మీరు ఏ ఊరు నుంచి ఇక్కడ రావచ్చు. ఎయిర్పోర్ట్ నాట్ ఫర్ ది పీపుల్, ఇట్ ఈస్ ఫర్ కార్పొరేట్స్. కార్పొరేట్ల యొక్క సౌలభ్యం కోసం అమరావతిలో రాజధాని కడుతున్నాడు తప్ప ప్రజల సౌకర్యం కోసం కాదనేది మనం చెప్పగలగాలి. ఇది పొలిటికల్ డిబేట్ చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయగలగాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, చంద్రబాబు నాయుడు గొప్పోడు కాదు. ఈ మైండ్ సెట్, ఈ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ మైండ్ సెట్ అంతా కూడా కార్పొరేట్ సెంట్రిక్ గాను, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగాను ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ ఉంది. దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయాలంటే పీపుల్ సెంట్రిక్ పాలసీస్ని, పీపుల్ సెంట్రిక్ ఎజెండాని ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చగలిగేటువంటి సామాజిక రాజకీయ శక్తుల రీయూనియనైజేషన్ జరగాలి. ఆ రీయూనియనైజేషన్కి ఇట్లాంటి సమావేశాలు దోహదపడతాయని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి, పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను.